ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా స్టార్ మా పరివారం అవార్డ్స్ సందడిగా జరిగాయి. ఇప్పటికే ఈ ఈవెంట్ మొదటి పార్ట్ ప్రసారమైంది. ఇక రెండో పార్ట్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ తనూజా గౌడకి ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 9 అవార్డు దక్కింది. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా తనూజా ఈ అవార్డును అందుకుంది. నేను ఈ అవార్డ్ని కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని తనూజా స్టేజ్ మీద చెప్పింది. కళ్యాణ్ స్టేజ్ మీదికి రాగానే తీసుకో అంటూ అవార్డు చేతికిచ్చింది. మీ ఇద్దర్ని ఇలా మ్యాచింగ్ డ్రెస్సులో చూస్తుంటే పాపులర్ జోడీ కూడా మీకే ఇచ్చేయాలనుంది అంటూ శ్రీముఖి చెప్పగానే ఇద్దరూ తెగ సిగ్గుపడ్డారు. తర్వాత తనూజా కళ్యాణ్ కలిసి ఒక మెలోడీకి డాన్స్ చేశారు. తర్వాత ఉత్తమ పరివారం అవార్డు ఇల్లు ఇల్లాళ్ళు పిల్లలు సీరియల్ టీంకి దక్కింది. బుల్లితెరలో నాకిది ఫస్ట్ అవార్డ్ అంటూ ఆమని గర్వంగా చెప్పారు. మేడం, మిమ్మల్ని బ్లాక్ శారీలో చూస్తుంటే చిలక ఏ తోడు లేక సాంగ్ గుర్తొస్తోందని ప్రదీప్ అన్నాడు. నాకు మాత్రం ఎదిరింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు పాట గుర్తొస్తోందని నిహారిక కొనిదల అన్నారు. అలానే ఉత్తమ్మ అమ్మమ్మ అవార్డ్ కార్తీక దీపం నటి నటకుమారి పారిజాతంని వరించింది. ఇది నాకు ఫస్ట్ అవార్డ్ అంటూ స్టేజ్ మీదే ఒక మాస్ సాంగ్ కి 3 మార్క్ స్టెప్పులేశారు నటకుమారి. ఇది చూసి అవార్డు ఇవ్వడానికి వచ్చిన రాజీవ్ కనకాల అవాక్కయ్యారు. మీరు అమ్మమ్మ అంటే నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అంటూ కామెడీ చేశారు. ఇక ప్రోమో చివరలో ఇల్లు ఇల్లాళ్ళు పిల్లలు సీరియల్ ఫేమ్ ధీరజ్ ప్రేమ జోడీకి ఉత్తమ జంట అవార్డు అందజేశారు. 12 ఏళ్ల జర్నీ, 100 కలలు, 3 రాష్ట్రాలు, 2 భాషలు. ఇది నా ఫస్ట్ అవార్డు. బతుకిచ్చింది నాకు కన్నడ అయితే బతుకు నేర్పించింది నాకు తెలుగు అంటూ ధీరజ్ మాట్లాడాడు. ఇక పాపులర్ హస్బెండ్ అవార్డుని గుండె నిండా గుడిగంటలు హీరో బాలు విష్ణుకాంత్ అందుకున్నారు. ఇక ఉత్తమ కోడలు అవార్డు ఇంటింటి రామాయణం అవని పల్లవి రామశెట్టికి దక్కింది. సింగర్ స్మితా చేతుల మీదుగా అవని అవార్డు అందుకుంది. ఒక సింగర్ ఇంకొక సింగర్ కి అవార్డిచ్చారని చెప్పగానే స్మిత సర్ప్రైజ్ అయ్యారు. దీంతో స్టేజ్ మీద పల్లవి ఒక పాట కూడా పాడారు.